ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులు ఘనంగా మోసం చేసే కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టారు. ఘనంగా మోసం చేసే కార్యక్రమాన్ని ఎందుకంటున్నామంటే, కూటమి ప్రభుత్వం మన ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీ ఏమిటంటే, ప్రతి రైతుకి 20,000 చొప్పున 5 సంవత్సరాలు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలో వచ్చిన తొలి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టిన ఈ పథకం రెండో సంవత్సరం తొలి విడతగా 5,000 ఇచ్చారు. ఇప్పుడు రెండో విడతగా 5,000 ఇస్తామని ప్రకటన ఈ రోజు చేశారు. ఎంతమందికి ఇస్తారో చూద్దాం. ఇది మోసం అని మేము ఎందుకు అంటున్నామంటే, హామీ అమలు ఎలా ఉంటుందో గతంలో 2019 ఎన్నికల్లో నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఆయన ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని, అది రైతుకి 12,500 చొప్పున 4 సంవత్సరాలు 50,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమల్లోకి తీసుకొచ్చేసరికి ప్రతి రైతుకి 13,500 చొప్పున 4 సంవత్సరాలు ఇస్తానన్న పథకం 5 సంవత్సరాలు చేసి ప్రతి రైతుకి 67,500 రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఆయన చెప్పిన దానికన్నా మిన్నగా చేసి చూపించడం జరిగింది. ఎంతమందికి ఇచ్చారని చూసుకుంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 53,58,366 మంది రైతులకి ఈ పథకం అమలు చేశారు. ఈ పథకం ద్వారా 34,04,000 సుమారుగా 34,400 కోట్ల రూపాయలు రైతులకి రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు వ్యయం చేయడం జరిగింది. దాంతో కంపేర్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీని కంపేర్ చేసి చూడమని మేము చెప్తూ ఉన్నాం. ఆయన సంవత్సరానికి 20,000 ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం మొత్తం ఎగ్రామం పెట్టారు. రెండో సంవత్సరం మొదటి విడతగా 5,000 ఇచ్చారు. ఇప్పుడు 5,000 ఇస్తానని ఈ రోజు ప్రకటన చేశారు. అలాగే కౌలు రైతులు పూర్తిగా దీంట్లో ఎగనామం పెట్టి చేస్తున్నారు. ఇలాగ ఈ 3 యాంగిల్స్ లోని చంద్రబాబు నాయుడు గారు రైతులు మోసం చేస్తూ ఉన్నారు. ఈయన లెక్క ప్రకారం జగన్ గారు ఇచ్చిన 53,58,366 మంది రైతులకి 20,000 చొప్పున ఇస్తే, ఈ 2 సంవత్సరాల్లోని చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇవ్వాల్సి వస్తుందని చూసుకుంటే 5,000 చొప్పున 10,000 పెట్టుబడి సాయం, అతను మొత్తం 4,685 కోట్లు 53 లక్షలు మాత్రం ఇచ్చాడు. ఆయన ఇవ్వాల్సిన దానికన్నా ఆయన 40,000 చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి ఇస్తే, అతను ఇవ్వాల్సిన శక్తి 21,433 కోట్లు ఇవ్వాలి ఆయన. కానీ ఆయన ఇచ్చింది మాత్రం 4,685 కోట్లు మాత్రం ఇచ్చాడు ఆయన. ఇంకా ఆయన ఇవ్వాల్సింది 16 రైతులకు ఎగ్గొట్టింది 16,750 కోట్ల రూపాయలు ఆయన రైతులకు ఇవ్వాల్సింది ఎగ్గొట్టాడు ఆయన. దీంతో పాటు కౌలు రైతుల సంఖ్య కనీసం కౌలు రైతులు గుర్తింపు పొందడానికి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయకుండా, వాళ్ళు ఒక్క కౌలు రైతుకి కూడా ఈ అన్నదాత సుఖీభవ అందకుండా చేయడంలో ఆయన సఫలీకృతుడు. జనరల్ గా మన అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, జనం అంతా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వాడు, విజనరీ అని వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటారు. ఆయన నిజంగా కూడా రైతులను మోసం చేయడంలో మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన తెలివంతా రైతులు మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఈ సందర్భంగా మనం చెప్పక తప్పదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకి 20,000 చొప్పున 5 సంవత్సరాలు ఎంత అవుతుందో అంత ఇవ్వాల్సిందే అని మేము కోరుతున్నాం. ఎందుకంటే దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఉచిత పంటల బీమా ఎగనామం పెట్టారు. ఆయన 0 వడ్డీ ఎగనామం పెట్టాడు. రైతుకి కనీస మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాడు. ధరల స్థిరీకరణ నిధి పథకం పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్నదాత సుఖీభావను కూడా తూతూ మంత్రంగా అమలు చేస్తూ దీన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడని మేము ఆరోపణలు చేయటమే కాదు, ఈ లెక్కల ద్వారా కూడా నిరూపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మోసం చేయొద్దు, రైతులకి న్యాయం చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద 53,55,366 మంది రైతులకు ఇస్తే, ఈయన అన్నదాత సుఖీభవ పేరుతో 46,85,838 మంది రైతులకు మాత్రం ఇస్తున్నారు. అంటే 7 లక్షల రైతుల పైన ఆయన ఎగనామం పెట్టాడు ఈ పథకంలో. సరే, రెండో విడత ఎంతమందికి ఇస్తారో కూడా మనం ఇప్పుడు చూడాల్సి ఉంది. దీంట్లో ఇంకెంతమందికి ఎగనామం పెడతారో ఇదంతా కూడా చూడాల్సి ఉంది. ఈ మోసాలు చంద్రబాబు నాయుడు గారు రైతులు మోసం చేస్తున్నారు అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.